పట్టుదల అని చూపించడం జరిగింది. అండ్ దీంట్లో ఎందుకంటే మనం చూసాము రీల్స్ కావచ్చు, అజిత్ కుమార్ అండ్ త్రిష స్టారింగ్లో, అండ్ దీంట్లో యాక్షన్ కింగ్ అర్జున్ కావచ్చు, అలాగే రసీనా ఖాన్ కూడా ఒక మంచి రోల్, క్రూషియల్ రోల్లో చేసిన విధానం అండ్ డిఫరెంట్ క్యారెక్టరైజేషన్ కూడా చాలా బాగుంది. అండ్ దీంట్లో అజిత్ అండ్ త్రిష పెయిర్గా ఎలా ఉన్నారు అంటే కనుక నిజంగా ఒక వాళ్ళు వైఫ్ అండ్ హస్బెండ్గా తను పాయింట్ ఆఫ్ వ్యూలో చేసిన విధానం అయితే చాలా బాగుంది. అండ్ దాని తర్వాత కూడా ఇదంతా ఒక రోడ్ మూవీ. అండ్ దీంట్లో మాత్రం కెమెరా వర్క్ మాత్రం ఇది ఎందుకంటే అజర్బైజాన్ బాకులో ఈ సబ్జెక్ట్ జరుగుతూ ఉంటుంది. వీళ్ళు ఒక ప్లేస్కు వెళ్తూ ఆన్ ది వేలో జరిగిన ఇన్సిడెంట్స్ ఏంటి, అక్కడ జరిగిన కొంతమంది రూట్ పీపుల్స్ తగిలినప్పుడు వీళ్ళ లైఫ్లో ఏమేమి ఇన్సిడెంట్స్ జరిగాయి, ఎలా జరిగాయి అని వాళ్ళు ఎలాగూ విడాకులు తీసుకుపోయే టైంలో అలా జరగడము అనేది మాత్రం నిజంగా ఒక డిఫరెంట్ సబ్జెక్ట్ మాత్రం రెడీ చేయగలిగలేదు. కానీ ఎందుకంటే ఒక త్రిష అండ్ అజిత్ ప్యూర్ పేరు అండ్ అలాగే రెజీనా అండ్ అర్జున్ మధ్యన ఉన్న వాళ్ళ బాండింగ్ కూడా డిఫరెంట్. దాని క్యారెక్టరైజేషన్ ఇంతవరకు పోర్ట్రేట్ చేయని క్యారెక్టర్ని చేశారు. అందులోకి రెజీనా కూడా ఒక రేంజ్ ఆఫ్ పర్ఫార్మెన్స్ ఇచ్చింది. అలాగే అక్కడ ఉన్న కెమెరా దీంట్లో ఏంటంటే అజర్బైజాన్ వెళ్ళలేకపోతే, బాకు వెళ్ళకపోతే అక్కడ ఉన్న లొకేషన్స్, ఎందుకంటే మనం హాలీవుడ్ మూవీస్ చూసాం, హాలీవుడ్ మూవీస్కి ఏమాత్రం తగ్గకుండా మన తమిళ్, తెలుగులో దీన్ని డబ్ చేసిన విధానం చాలా బాగుంది. అండ్ సుభాష్ చరణ్ ప్రొడ్యూసర్గా అండ్ లైకా ప్రొడక్షన్ నుంచి వచ్చింది కాబట్టి మూవీ టూ గుడ్ అండ్ మంచి ఎంటర్టైన్మెంట్గా, మంచి యాక్షన్లో, మంచి సస్పెన్స్ అండ్ మంచి క్రైమ్తో ఈ మూవీ రన్ అవుతూ ఉంటుంది. ప్లీజ్ వాచ్ ఇట్. థ్యాంక్ యూ.